పట్టులే సూకేటట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు in this beautiful విజయనగరం. విజయనగరానికి వచ్చాము. విజయనగరం అంటే విజయానికి తిలకం ఇది. మహిళలు ఇక్కడ ఉన్నారంటే ఇంకా విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇది. కాబట్టి ఒక అద్భుతమైన ఇంట్రొడక్షన్ మీకోసం ప్రిపేర్ చేసి వచ్చాను. ఇంటికి ఉంటుంది తలుపు, ఎక్కడైనా విజయనగరం ఆడవాళ్ళదే నా గెలుపు. పులిహార ఉంటుంది పులుపు, విజయనగరం ఆడవాళ్ళకు ఉండదురా అలుపు. సందు చివర ఉంటది మలుపు, ఇక్కడున్న ఆడవాళ్ళకు ఉండదురా బలుపు. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి వాటిని చూస్తే ఎదుటి వాడికి మీరు వార్నింగ్ ఇస్తారు? తోవంటే వెళుతుంటే కామెంట్ చేస్తుంటే నీ జాగ్రత్తగా ఉండరు అబ్బాయి అంటాం. జాగ్రత్తగా, అదే నా వార్నింగ్. వార్నింగ్ చాలు, ఇంకా ఇంకా దారుణంగా ఉండదు వార్నింగ్. చెప్పు తీసి కొడతాను. అమ్మ చాలా వైలెంట్ ఉందిరా నాయన. వెనకతల బాయ్ ఫాలో అవుతుంటే మా నాన్న ఎవరో నీకు తెలుసా అని అడగాలి అని అమ్మాయి అడగాలనా? మీ నాన్న నీకెవరో తెలీదా అంటారు. మా నాన్న ఎస్ఐ అని చెప్పాలి. ఆయన ఎస్ఐ అయినా కాకపోయినా ఎస్ఐ అని చెప్తే చాలు. వార్నింగ్ ఎందుకు ఇస్తావంటే, రవిబాబు ఆడవాళ్ళ జోహార్ ప్రోగ్రామ్ చూస్తుంటే మా ఆయన వచ్చి ఎందుకు చూస్తావు అని అడిగితే అప్పుడు గట్టిగా వార్నింగ్ ఇస్తాం. మీ ఆయన చూడండి, మంచి పని. ఒక ముందుకు రండి. ఇగో మీ ఆయన ఎవరో కాదు, మీ ఆయన ఇగో. ఇప్పుడు మొగుడు పిల్లలు మాట్లాడుకుంటున్నారు, నువ్వు వద్దని చెప్తున్నావు. నువ్వు ఇంట్లో పనంతా వదిలేసి టీవీ చూడటం ఏంటి? నువ్వు టీవీ కదా కావాలి. అది రవి అన్న ప్రోగ్రామ్ అంటే ఈవినింగ్ టైం అయింది, అది వేరు. పిల్లలు అందరూ నువ్వు రోజు ఉండవు, రవి అన్న ప్రోగ్రామ్ కావాలి మాకు. ఇగో 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 అన్ని బాగున్నాయి కదా, నువ్వు మాట మాటికి రవి అన్నా రవి అన్నారు. మా తమ్ముడు షో వస్తుంది, మా తమ్ముడు షో వస్తుంది, చూస్తున్నాం. విడాకులు ఇచ్చి పడతా. ఏమైనా మాట్లాడితే విడాకులు 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 విడాకులు. నిజంగా అంటే మా రవి తమ్ముడు షో వస్తుంటే నువ్వు టీవీ చూడటం ఆపేయమంటావా? విడాకులు ఇచ్చేస్తాం. ఇది అసలైన వార్నింగ్. రారా ఫస్ట్ రౌండ్ ఇంకా స్టార్ట్ చేద్దాం. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దేర్. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. మీ పేరు? లలిత. లలిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు సునీత. సునీత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. రోజు 3 పూటలు గట్టిగా తింటున్నారా? తింటున్నాను. మీ ఫిట్నెస్ కి రహస్యం ఏంటి? డైలీ తింటాను, కానీ ఎందుకో లావు అవ్వట్లేదు. అదృష్టం అండి బాబు. కొంతమంది గింత తిన్నా గింత అయిపోతున్నారు, కానీ నేను అవ్వట్లేదు, ఎందుకో తెలియడం లేదు. ఇలా ఉన్నావు ఎలా ఉన్నావా, దేవుడు అలానే క్రియేట్ చేశాడు, అలానే బాగుంటావు. అసలు దేని గురించి ఆలోచించకు. థ్యాంక్ యూ రవి బావా. చిన్నప్పుడు మా నాన్నమే చెప్పింది, అరే నీకు ఒక అందమైన మరదలు ఉందిరా, తప్పి పెంచినప్పుడు విజయనగరంలో ఎక్కడో ఉంటది అని. ఆ మరదలు ఏదైనా వచ్చే నేమ్ లక్ష్మి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హోటల్ రన్ చేస్తున్నాను. హోటల్ అదేలా పరిగెడుతుంది? నేను ముందు తోస్తాను, హోటల్ ముందు నుంచి తోస్తా పరిగెడతా ఉంటుందా? పరిగెడతా. అందరికి మంచి ఫుడ్ పెడుతున్నారు అనమాట. ఎంత పుణ్యం ఎంత పుణ్యం. వెరీ గుడ్, సూపర్. అమ్మా మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అలా? 17 సంవత్సరాల నుంచి. 17 సంవత్సరాల నుంచి. ఎప్పుడన్నా బాధపడ్డా హౌస్ వైఫ్ ఏంటి, నేనేంటి, దేవుడు ఇంత అందం ఇచ్చాడు, ఏం చేయలేకపోతున్నాను అని అనుకున్నారా ఎప్పుడన్నా? లేదు లేదు, ఇదే హ్యాపీగా ఉంది. దేనికి హ్యాపీ? హౌస్ వైఫ్ స్కూల్లో చేసేదాన్ని, అచ్చా అది బోర్ కొట్టింది. ఇదే బెస్ట్, ఇదే బెస్ట్ అంటే హ్యాపీగా చేసుకుంటే ఏ పనైనా బెస్ట్ ఉంటుంది. పిల్లల్ని చూసుకుంటున్నారు, మీ ఆయన చూసుకుంటున్నారు, ఇంట్లో అత్తమామని అందరినీ హ్యాపీగా చూసుకుంటున్నారు కాబట్టి వెరీ నైస్. నా పేరు శ్రావణి. శ్రావి.
శ్రావణి. శ్రావణి ఏం చేస్తున్నావు శ్రావణి? నేను డాడీకి హెల్ప్ చేస్తాను. డాడీకి హెల్ప్ చేస్తావా? బిజినెస్ డాడీది, సో అందుకు హెల్ప్ మరి చేస్తాను. మమ్మీకి ఎందుకు చేయమని అడగాలనిపించింది. మమ్మీ కూడా హెల్ప్ చేశాను. డాడీకి హెల్ప్ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి మమ్మీ హెల్ప్ చేస్తాను. ఏం చదువుకున్నావు? నేను బీబీఏ చేసావు. సో బిజినెస్ లో డాడీకి హెల్ప్ చేస్తున్నా. వెరీ గుడ్. అంటే డాడీకి ఇలాంటి హెల్ప్ చేసే కూతురుంటే డాడీతో పాటు బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అమ్మా. హాయ్ రవి గారు. హాయ్ అమ్మా, బాగున్నారా? నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి గారు, పెళ్లి చూపులు అయినాయండి చిన్నప్పుడు మీకు? అయ్యాయండి. ఏం అడిగాడండి మీ ఆయన అక్కడ? మా ఆయన నా ఫేస్ చూడలేదు, నేను మా ఆయన ఫేస్ చూడలేదు. చూడలేదా? అదేంది ఫేస్ చూడకుండా ఇలా? అంతే, తెలిసిన వాళ్ళని చేసేస్తారు. మంచివాడు, జాబ్ చేస్తున్నాడు, మంచి అబ్బాయి, బాగా చూసుకుంటాడు. అయితే చిన్నప్పుడు ఆ టైంలో అందానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు కదా? ఇచ్చే ఉంటారు, బట్ నాకైతే తెలియదు, చూడలేదు. అందం చూడలే, మీరు మనసును చూశారు. అందుకే ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అది అలా చూడాలి. తర్వాత కూడా చదివించారు. చదివించారా? చదువుకోవాలంటే చదివించారు, టీచర్ ట్రైనింగ్ చేయించారు. వెరీ నైస్. సో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లో ప్రాపర్టీస్ తీసుకురండి రా. సో మన ఫస్ట్ రౌండ్ లో 3 ప్రశ్నలు అడుగుతా, 3 పాయింట్లు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఎవరికైతే 2 పాయింట్లు వస్తే వాళ్ళు విన్నర్. ఈటింగ్ గెలిస్తే చూద్దాం. సిచ్యువేషనల్ సాంగ్ అంటే నేను ఒక సాంగ్ లో ఆ సాంగ్ లో వాడిన ప్రాపర్టీస్ గురించి చెప్తా, కాంబినేషన్స్ చెప్తా. ఈ కాంబినేషన్స్ బట్టి ఏ పాట గురించి చెప్తున్నానో మీరు చెప్పాలి. అది చెప్పాలంటే ఇక్కడ నుంచి ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ విగ్గులు ఉన్నాయి తీసుకొచ్చి మీ టీంలో మిగతా 2 ఉన్నారు కదా, వాళ్ళ తల మీద కరెక్ట్ గా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత నా చెయ్యి కొట్టాలి. ఎవరికైతే ఫిక్స్ చేస్తున్నారో వాళ్ళు చెయ్యి ముట్టుకోకూడదు. ఆ విగ్ ని వీళ్ళకే వదిలేయాలి. వీళ్ళే సరిగ్గా పెట్టాము అని అనుకున్నాక నాకు హైఫై ఇవ్వండి. అది పడిపోకుండా వాళ్ళు జాగ్రత్త కాపాడుకుంటే మీదే కరెక్ట్, వాళ్ళే ఆన్సర్ చెప్తారు. కరెక్ట్? నేను 3, 2, 1 అంటాను, దాని తర్వాత క్వశ్చన్ అడుగుతాను. 3, 2, 1 గో. నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. జుట్టు మొత్తం కనబడుతుంది, ఇక్కడైతే నల్లది ఏమీ లేదు. నా మరదలా మజాకా. దా ముందుకు రామా. చేతులు స్ట్రైట్ పెట్టండి. పుట్టి మీ అప్పర్ బాడీ కిందికి వెళ్ళాలి, లోవర్ బాడీ వస్తుంది కదా. ఇట్లా 5 టైమ్స్ ఫాస్ట్ గా చేయాలి. పుచ్చుకు 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 అనాలి. ఇది చైనీస్ భాషలో నమస్కారం. ఓకే, అది చేసుకుంటే 5 సార్లు చేయాలి. 1, 2, 3 స్టార్ట్. పుచ్చుకు 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 పుచ్చుకు. అది పడలేదు కానీ ఇక్కడ నల్ల జుట్టు కనబడుతుంది, ఇక్కడ నల్ల జుట్టు కనబడతలేదు. మీరు పర్ఫెక్ట్ గా పెట్టారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. మీరు అందరూ సైలెంట్ గా ఉండాలి. ఫస్ట్ సిచ్యువేషన్, ఆ ప్రాపర్టీస్, ఈ పాటలో ప్రాపర్టీస్. ఒక చిన్న పాప, పచ్చబొట్టు, బ్రిటిష్ లేడీ. ఇవి ప్రాపర్టీస్. ఇవి కొమ్మ కొయ్యాల కొమ్మ ఉయ్యాల కొన జంపాల అమ్మ ఉయ్యాలలు ఉయ్యాలుగాల. కొమ్మ ఉయ్యాల పాట అనుకుంటున్నారు. మీకు ఛాన్స్ వచ్చింది, మీరు కూడా విగ్గు పెట్టారు కాబట్టి చెప్పండి. అమ్మ అవని నేల తల్లి. yes wrong answer. వాళ్ళదే రైట్. కొట్టరా కొట్టు తీరు మారో కట్టలే తగలా హుషారో. కొట్టరా కొట్టు తీరు మారో. 3, 2, 1 go. వీళ్ళు పెట్టి అరగంట అయిన తర్వాత మీరు వచ్చిర్రమ్మా. వెరీ గుడ్. ముందుకు రండమ్మా. పుచ్చుకు పుచ్చుకు మన సంస్కారం. చేతులు ఊతున్నాయి కానీ బాడీ ఒకటి. సో ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి. గోదావరి నది, కలర్ఫుల్ బాంబ్స్, బుష్కు బుష్కు అండ్ బిందెలు. ఏ పాట? ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్మ వెన్నెలొచ్చి వెల్లుపులే వెన్నెలం. మొత్తం పులిహోర కలిపారు. రెడీ? ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డానమ్మ. ఎల్లు వచ్చి వెండి పూలే గిన్నెలయ్యో వచ్చేనమ్మ. గోరయ్యో నా ఓరయ్యో ఈ పిల్లోడమ్మ సోగాడు. ఇది రైట్ సాంగా? రైట్. అయితే వీళ్ళకే పాయింట్.
రెండో పాయింట్ కూడా మీరే గెలిచిపోయారంటే రౌండ్ విన్నర్స్ ఆల్మోస్ట్ వీళ్ళే. ఈ ఒక్క పాయింట్ అన్న గెలుచుకుందాం. రేపు పొద్దున మన వీధిలో మనం తిరుగుతుంటే వీళ్ళు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరు వీళ్ళేనే. ఓవా ఏదో విగ్గులు పెట్టుకున్నారు, ఒక్క పాయింట్ కూడా రాలేదే అని అంటారు. మరి మీ ఇష్టం. థర్డ్ అండ్ ఫైనల్ 3, 2, 1 గో. ఇక్కడ నుంచి మీ ఇద్దరు నడుచుకుంటూ ఆ టేబుల్ ని పట్టుకుని రావాలా. కానీ నడిచినంత సేపు తల ఊపుతూనే పోవాలి. ఓకేనా? తల ఊపడం ఆగిందంటే అవతల టీం గెలిచిపోయారు అని పాయింట్ ఇచ్చేస్తా. ఓకేనా? రౌండ్ విన్నర్స్ అని ప్రకటిస్తా. తల ఊపుతూ ఉండాలి. అక్కడ ఆ టేబుల్ పట్టుకొని రావాలి. 3, 2, 1 గో. క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. ఒక యాగం, ఒక వర్షం, ఒక జనం, ఒక చిరంజీవి గారు, ఒక వాన. ఏ పాట? జల్లు జల్లుమని అనుకుంటారు. ఓకే, రైట్ ఆన్సర్. కల్లు కల్లుమని సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా, కల్లు కల్లుమని సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమప్పు వానబాడాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళు తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా. 3 పాయింట్స్ మెజారిటీతోని రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కంగ్రాచులేషన్స్. 3000 రూపాయలు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. విజయనగరంలో ఉన్నాం అండ్ విజయనగరంలో ఇప్పుడు సెకండ్ రౌండ్. ఇలా చేతులు పెట్టండి. ఈ కాలిటు, ఈ కాలిటు, ఈ కాలిటు, ఈ కాలిటు, ఈ కాలిటు జంప్ చేస్తూ ఉండాలి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని పిలిచేస్తాం. మ్యూజిక్. అమ్మ మీ పేరు? శిరీష అండి. శిరీష గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. మల్లేశ్వరి అండి. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. భార్గవి బ్యూటీషియన్. బ్యూటిషియన్. వెరీ గుడ్. ఐ హైమావతి. మాది వెజిటేబుల్ షాప్. వెజిటేబుల్ షాప్. I am Afrin Begum. I am student. స్టూడెంట్. వెరీ గుడ్. ఐఎమ్ లావణ్య. నేను టీచర్ని. టీచర్. వెరీ గుడ్ అండి. ఇప్పుడు మీ ముగ్గురు వర్సెస్ మీ ముగ్గురు టిక్ టాక్ టో ఆడబోతున్నాం. సో ఇప్పుడు మనం టిక్ టాక్ టో ఆడబోతున్నాం. 1, 2, 3 ఇదే సీక్వెన్స్. 1, 2, 3 ఇక్కడ ఉన్న వాళ్ళే ఫస్ట్ వెళ్ళాలి. ఒక కోన్ ఒక బ్లాక్ లో పెట్టి వచ్చేసి మిగతా వాళ్ళకి హైఫై ఇస్తే వాళ్ళు లైన్ దాటాలి. హైఫై ఇవ్వకుండా మీరు టెన్షన్ లో హడావిడిలో లైన్ దాటిన తర్వాత హైఫై ఇస్తే నేను అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. చాలా స్ట్రిక్ట్. మీరు ఎట్టి పరిస్థితిలో ఎల్లో కోన్ ని ముట్టుకోకూడదు. మీరు ఎట్టి పరిస్థితిలో ఆరెంజ్ కోన్ ని ముట్టుకోకూడదు. సీక్వెన్స్ సెట్ చేయాలి. స్ట్రైట్ క్రాస్ లాండ్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మూడు ఎల్లోలు చాలా తెలివిగా చాలా ఫాస్ట్ గా ఆడి పాయింట్ గెలుచుకున్నారు. వన్ పాయింట్ వాళ్ళు గెలుచుకున్నారు. మీరు కింద పడి చాలా కష్టపడి లేచి మళ్ళీ ప్రయత్నించారు కానీ రాలేదు. నా హ్యాపీనెస్ కోసం మీరు గెలవాలి ఖచ్చితంగా. ఓకే, 3, 2, 1 గో. ఎలాగైతే ఎలాగన్నా
గెలిపియాలి అంటుంటే నువ్వేమో నేను ఓడిపోనికే వచ్చినా అని అంటే నేనేం చేయాలక్క? ఆడ క్లీన్ గా కనబడుతుంది 2 పెట్టిరు, అది 3ోది ఆపితే అయిపోద్ది కదా. దేవుడా 2 పాయింట్లు వాళ్ళు గెలుచుకుంటారు, రౌండ్ విన్నర్లు అయిపోయారు. కనీసం ఈసారన్న పాయింట్ వీళ్ళకి అనేలాగా నేను ఏదైనా చేయండి, ఓకేనా? 3, 2, 1 గో. ఈ బ్లాక్ దాటిపోయి మరి దీంట్లో పెట్టినవేందమ్మా? నాకు భయం ఏంది దీంట్లో పెడుతున్నావు పోయి అని. ఇది క్లీన్ గా పెడితే ఈడ కూరగాయలు అమ్మద్దమ్మా. నేనున్నా కదా, నేనే అమ్ముకుంటా, మీరు కొనుక్కోవాలంతే. నాతో మాట్లాడేమని ఉంటే ఎందుకు పెట్టలేదు? ప్లేస్ చేంజ్ అయ్యాను కదా, థింకింగ్ చేంజ్ అయ్యింది. ప్లేస్ చేంజ్ అయింది కాబట్టి థింకింగ్ చేంజ్ అయిపోయిందా? ఖచ్చితంగా అది కూడా గెలిస్తే 3 పాయింట్లు మీకే కదా. 1 దానం చేసాం, 3వ పాయింట్ కోల్పోయారు. 2 పాయింట్లు ఇచ్చాం, కానీ గొప్ప ఎవరంటే ఓడిపోయాంలే అనుకోని ఇంకో పాయింట్ గెలుస్తారు చూడు, వాళ్ళు గొప్ప వాళ్ళు అసలు. ఏమైందిరా వీడికి? ఇందాక చెప్పినట్టు 2 పాయింట్లు ఈజీగా గెలవచ్చు, కానీ ఓడిపోతున్నాము అనేసరికి 1 పాయింట్ గెలుచుకుంటారు చూడు, వాళ్ళే గొప్ప. కాబట్టి రౌండ్ విన్నర్స్ కి 3000 రూపీస్. వాళ్ళకి ఏంటమ్మా, మీ చేతుల మీదుగా వాళ్ళకి ఇప్పిద్దామని. విజయనగరంలో 3rd and final రౌండ్ ఆడడానికి నాకు అందమైన నెక్లెస్లు ఎవరైనా వేసుకొస్తే వాళ్ళని పిలవాలని ఉంది. నిజంగా వచ్చినప్పటి నుంచి ఆ నెక్లెస్ మీదే ఉంది నా కన్ను. ఏదో దొంగలా కాదు, చాలా అందంగా ఉన్నారు అని. మీరు లోపడండి అమ్మా, మీరు లోపడండి. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు జర్రా జర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు. ఓకే, సో గేమ్ ఏంటంటే ఈ వాల్స్ ని మంచి కబాబ్ సెటప్ పెట్టాం మేము ఒకటి. మంచిగా దాని మీద క్యాప్స్ ఉన్నాయి. ఆ క్యాప్ మీద రోల్ చేసుకుంటూ బాల్ ని చివరికి తీసుకొచ్చి వదిలేస్తే అట్లా అని జారుకుంటూ ఆ బ్యాగ్ లో పడుతుంది అనమాట, ఆ బాస్కెట్ లో పడుతుంది. బాస్కెట్ లో మీ ముగ్గురు కలిసి 1 minute లో ఎన్ని బాల్స్ కలెక్ట్ చేస్తారో చూస్తాం. మాక్సిమం బాల్స్ కలెక్ట్ చేసిన వారు రౌండ్ విన్నర్. సో మీతో స్టార్ట్ చేస్తున్నాం. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఏ బాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే బ్యూటీ, తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాందే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే. తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే. అదే టైమ్ అప్. సో మొత్తానికి 1 minute లో 3 బాల్స్ వేశారు 1 minute లో. మీ టార్గెట్ 4. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఊర్వశి మేనక అందర్నీ కలిపేస్తే నేనిక, ఊర్వశి మేనక అందర్నీ కలిపేస్తే నేనిక, సిల్క్ స్మిత జయమాలిని జ్యోతిల
అందంలో రిలేటెడ్ టు మీ కత్తిరిన కర్రీన సన్నీ లియోని అందరూ నా సిస్టర్స్ ప్లీజ్ బిలీవ్ మీ తినక్కుతా కసక్కురో తినక్కుతా సక్క 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 తినక్కుతా కసక్కురో తినక్కుతా పసక్ 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 తినక్కుతా కసక్కురో తినక్కుతా పసక్ 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 ఫస్ట్ ఫస్ట్ ఆడబొమ్మ చెక్కిలోనికి ఒళ్ళు మూటలేదంటే లెక్క పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కటే రౌండ్ విన్నర్. అద్భుతంగా ఆట ఆడి గెలిచినందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. విజయనగరంలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఏం జరిగినా నవ్వుతూ ఉండండి, సీక్రెట్ ఆఫ్ హ్యాపీ లైఫ్ అది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు